చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సెప్టెంబర్ 22 వచ్చేసింది. దేశవ్యాప్తంగా జిఎస్టీ తగ్గింపు స్లాబ్స్ అనేటివి ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రధాని మోదీ కూడా నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏ వస్తువులు తగ్గాయి, ఎంత మేరకు తగ్గాయి, దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, జిఎస్టీ తగ్గింపు అనేది ఎవరికి లాభదాయకం, ప్రస్తుతానికి ఈ రోజు నుంచి వేటి పైన మనకి తగ్గింపు అనేది ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేటువంటి వివరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా అమల్లోకి జిఎస్టీ 2.0 నూతన విధానం ఈ రోజు నుంచే ఉదయం నుంచి అమల్లోకి వచ్చేసాయి. వందలాది నిత్యావసరాలు వస్తువులపైన భారీగా పన్ను రేట్లు తగ్గాయి. ఇప్పుడు మన బయటికి వెళ్తే తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చూస్తే పాలు, పన్నీరు, చపాతీ పైన పన్ను పూర్తిగా రద్దయిపోయింది. సో ఈ రోజు నుంచి కొంత నిన్నటి వరకు ఉన్నటువంటి రేటుకి ఈ రోజుకు ఉన్నటువంటి రేటుకి ఖచ్చితంగా మీకు కొంత డిఫరెన్షియేషన్ అయితే తెలుస్తుంది. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీల పైన పన్ను 28% నుంచి 18% తగ్గింది. అండ్ చిన్న కార్లు, బైకులు, హోటళ్ల గదులు, విమాన ప్రయాణాలు కూడా చౌకగా మారాయి. ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల మేలు జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తుంది. ఒకసారి పూర్తి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండుగ వేళ శుభవార్త అందించింది. జిఎస్టీ 2.0 పేరుతో వస్తు సేవల పన్ను విధానంలో కీలకమైన మార్పులకు నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. నవరాత్రి తొలి రోజు అయినటువంటి సోమవారం నుంచే ప్రారంభమైనటువంటి ఈ కొత్త విధానం వల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తులు ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మార్పులతో ప్రతి కుటుంబం పైన ఆర్థిక భారం తగ్గుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కూడినటువంటి జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి మేలు చేయనుంది. ఈ పన్ను రేట్లు హేతుబద్ధీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 2 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకసారి ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఏ వస్తువులపైన దేశవ్యాప్తంగా ఇప్పుడు తగ్గుదల ఉంది ముఖ్యంగా అనే దానికి సంబంధించి చూద్దాం. పన్ను లేని వస్తువులు మొన్న జిఎస్టీ తగ్గింపులో 28 స్లాబ్ నుంచి 18 స్లాబ్కు తగ్గినటువంటి కొన్ని అయితే అసలు మొత్తానికే జిఎస్టీ పూర్తిగా రద్దు అయిపోయినటువంటి వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని చూద్దాం. ఫస్ట్ అసలు పన్ను లేని వస్తువులు అంటే పూర్తిగా దీని మీద జిఎస్టీ ఉండదు. వాటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి వాటిని దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ప్యాక్ చేసిన పాలు, పన్నీరు, చపాతీలు, పిజ్జా బ్రెడ్ వంటి వాటిపైన పన్ను అనేది పూర్తిగా రద్దు చేశారు. ఈ రోజు నుంచి వీటికి పన్ను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 31 రూపాయల పాల ప్యాకెట్ ఈ రోజు నుంచి కొంత తక్కువ 30 కంటే తక్కువనే అవైలబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిత్యావసరాలకు సంబంధించినవి చూస్తే ఇవి పాలు, పన్నీరు, చపాతీ అని అంటే మనకు బ్రతకడానికి కీలకమైనటువంటి అవసరాలు అనమాట. అవసరాలకు సంబంధించినటువంటి వాటి కాబట్టి దీన్ని పూర్తిగా పన్ను రద్దు చేస్తారు. ఇక నిత్యావసరాలు గతంలో 18% స్లాబ్లో ఉన్నటువంటి వెన్నె, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, జామ్లు, కెచప్, బిస్కెట్ల వంటి వస్తువులను 5% స్లాబ్లోకి తీసుకువచ్చారు. సో దీంట్లో కూడా భారీ తగ్గుదల, 13% తగ్గుదల. కాబట్టి నిత్యావసరాలు బిస్కెట్లు కానీ, స్నాక్స్కి సంబంధించి కానీ, డ్రై ఫ్రూట్స్, కాఫీ, వీటిని ఐస్ క్రీమ్స్ ఇవి కూడా ఈ రోజు నుంచి మనకు చాలా తక్కువ ధరలో ఒకసారి కంపేర్ చేయండి. నిన్న ఉన్న రేట్ ఏంటి, వాళ్ళ రేట్ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఎలక్ట్రానిక్స్ చూస్తే ఇక పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు వంటివి గృహోపకరణాలపైన పన్నులో 28% నుంచి 18% ఈరోజు తగ్గింది. అంటే 10% తగ్గింది. వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఒకవైపు జిఎస్టీ తగ్గింపు అనేది ఒకవైపు ఉంది, దసరాకు సంబంధించిన ఆఫర్లు ఇంకొక వైపు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే వివిధ ఆన్లైన్ సైట్స్ ఆ కంపెనీస్ ఉన్నాయో అవి కూడా పెట్టాయి. కాబట్టి భారీ తగ్గింపు అనేది రెండు తోడైపోయాయి దీనికి. ఇక వాహనాలు చూస్తే చిన్న కార్లు 1200cc లోపు, 350cc లోపు మోటార్ సైకిల్ అంటే బైక్స్ ఈ 18% ఉంటుంది ఈ రోజు నుంచి. సో దీంట్లో కూడా చాలా వరకు తగ్గింది, 28 నుంచి 18కి తగ్గింది. కాబట్టి కార్లు కూడా లక్షలలో రూపాయలు ఈ రోజు నుంచి తగ్గినటువంటి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులు అయితే 5% పన్ను మాత్రమే ఉంది. ఆరోగ్యం, విద్య చూస్తే ఆరోగ్యం, విద్య, జీవిత బీమా ప్రీమియం పైన పన్నును పూర్తిగా తొలగించారు. అత్యవసర మందులు, వైద్య పరికరాల పైన 5% పన్ను మాత్రం వర్తిస్తుంది ఈ రోజు నుంచి. పెన్సిల్, పుస్తకాలు, మ్యాప్లు వంటి స్టేషనరీ వస్తువులపైన పన్ను పూర్తిగా రద్దు చేశారు. సో వీటికి కూడా ఈ రోజు నుంచి పన్ను ఉండదు. పెన్సిల్, పుస్తకాలు, మ్యాప్ల వంటి స్టేషనరీ వస్తువులు. ఇతర సేవల వస్తువులు చూస్తే నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద 28% నుంచి 18% తీసుకొచ్చారు సిమెంట్ కూడా.
కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇప్పుడు వారికి భారీ తగ్గుదల కనిపిస్తుంటుంది, హెవీగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు కాబట్టి. ఇక 7,500 లోపు హోటల్ గదులు, ఎకానమీ విమాన టికెట్లు 5% జీఎస్టీ పరిధిలో ఉంటుంది. అదేవిధంగా జిమ్లు, స్పాలు, సెలూన్ల సేవలకు కూడా చౌక కానున్నాయి ఈ రోజు నుంచి. ఇవి ఈ రోజు నుంచి తగ్గుదల ఉండేటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, లేకుంటే ఆహార పదార్థాలు కానీ, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఇవి ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. భారీ తగ్గుదల అయితే కనిపించింది. జీఎస్టీ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమలైపోయినటువంటి సందర్భంలో ఈ వస్తువులన్నింటినీ ధర కూడా ఈ రోజు నుంచి భారీగా తగ్గి ప్రజలకి అందుబాటులో అయితే ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.